మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని ఆదిలాబాద్ జిల్లా పరిశీలకులు రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందన్ అన్నారు. గురువారం పార్టీ శ్రేణులతో కలిసి జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆశావాహుల జాబితా పరిశీలించి హైకమాండ్ ఆదేశానుసారం సర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు. లోకల్గా ఒక సర్వే, మున్సిపల్ ఎన్నికల పార్లమెంట్ ఇన్ఛార్జి ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి ద్వారా మరొకటి, ఇన్ఛార్జి మంత్రి జూపల్లి ఆదేశానుసారం మరొక సర్వే, ఇలా 3 సర్వేలు జరుగుతున్నాయన్నారు. 26వ తేదీ వరకు పూర్తి సర్వే రిపోర్టులు వస్తుందన్నారు. వాటి ఆధారంగా గెలిచే సత్తా ఉన్న వారికి పార్టీ బీఫామ్ కేటాయిస్తుందన్నారు. మున్సిపల్ పీఠం కైవసం చేసుకోవడమే పార్టీ లక్ష్యమన్నారు. 49 వార్డులో బలమైన గెలిచే సత్తా ఉన్న అభ్యర్థులనే బరిలో నిలుపుతున్నామని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. అన్ని సామాజిక వర్గాలకు సమ ప్రాధాన్యత కల్పిస్తున్నామన్నారు. సర్వేల ఆధారంగా ఆశావాహ అభ్యర్థుల వడపోత కొనసాగుతుందన్నారు. సర్వేల ఆధారంగానే హైకమాండ్ టికెట్ కేటాయిస్తుందన్నారు. బీజేపీతో తమకు పోటీ ఉందన్నారు. 250 మందికి పైగా పార్టీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారన్నారు. 40 వార్డులకు పైగా గెలవడమే లక్ష్యంగా కలిసి కట్టుగా పనిచేస్తామని కేఎస్ఆర్ తెలిపారు. ముఖ్యంగా రేపు జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆదేశానుసారం రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి సూచన మేరకు పెద్దలు పూజ్యులు ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి గారి ఆదేశం మేరకు ఆదిలాబాద్ పట్టణానికి రావడం జరిగింది. ఆదిలాబాద్తో పాటు 6 మున్సిపాలిటీలకు జరిగేటటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులుగా పోటీ చేయడానికి ఎవరైతే దరఖాస్తులు పెట్టుకోమని, అప్లికేషన్స్ పెట్టుకోమని సూచించడం జరిగింది, వాళ్ళందరూ వారితో పాటు ఈ నియోజకవర్గ బాధ్యులు తీసుకున్నటువంటి అప్లికేషన్స్ లిస్ట్ ఇది. సమైక్యంగా ఐక్యంగా అందరం ఇచ్చినటువంటి లిస్ట్ ఇది. ఇందులో ఎవరెవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వారి మీద పార్టీ ఆదేశానుసారం సర్వే చేయడం జరుగుతుంది. ఆ సర్వే శాస్త్రీయంగా సర్వే జరుగుతుంది. ఎక్కడైతే ఏ అభ్యర్థి నాకు సీటు కావాలా, నాకు టికెట్ కావాలని అప్లికేషన్ పెట్టుకున్నాడో దాని పూర్వపరాలు పరిశీలించి ఎవరైతే సర్వే చేస్తున్నారో 3 సర్వేలు జరుగుతూ ఉన్నాయి. ఒక సర్వే ఇక్కడ లోకల్గా, ఇంకో సర్వే పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి ఆదేశానుసారం, ఒక సర్వే మంత్రి గారి ఆదేశానుసారం 3 సర్వేలు జరుగుతున్నాయి. ఆ సర్వేలో అభ్యర్థి ఎవరన్నది, ఎవరికి ప్రాధాన్యత ఉన్నదనేటువంటి విషయాన్ని తెలుసుకొని వారికి బీఫామ్ ఇవ్వడం జరుగుతుంది. మాకు పూర్తి విశ్వాసం ఉంది, ఆదిలాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. 49 వార్డులలో ఇవాళటి వరకు 30 వార్డులలో సర్వే జరిగింది. ఇంకా 19 వార్డులలో సర్వే జరుగుతుంది రేపటికల్లా. అదేవిధంగా 26వ తేదీ వరకు పూర్తి సర్వే వివరాలు వస్తాయి. పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు 25వ తేదీ నాడు ఇక్కడికి వస్తున్నాడు, అందరితో కలుస్తాడు. ఆ సర్వేలు తీసుకొని హైకమాండ్కి ఇస్తారు. సర్వే వల్ల ఏం ప్రయోజనం జరుగుతుందనేటువంటి ఆలోచన మనకు, మేము 2-3 పోటీలో ఉన్నా మాకు ఎవరు బెటర్ ఉన్నామనేటువంటి విషయాన్ని అందులో తెలుస్తుంది. కాబట్టి రేపటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 70% మంది సర్పంచులు గెలిచారు. నా దగ్గర సర్పంచుల లిస్టు కూడా ఉంది ఇక్కడ. ఆ సర్పంచ్ల లిస్టులో 49 గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ పక్షాన మాకు వచ్చాయి. ఇంకా 6 సర్పంచులు ఇవాళ మాతో కాంటాక్ట్లకు వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో రేపు సుదర్శన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పార్టీలో జాయిన్ అవుతామనేటువంటి విషయం. అంటే 70% మంది సర్పంచులు కాంగ్రెస్ పార్టీ పక్షాన మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో గెలిచారు. రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఈ ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని 6 మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందనేటువంటి విశ్వాసంతో మేము పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో, డిసిసి కార్యాలయంలో ఆదిలాబాద్ మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా అనుసరించాల్సినటువంటి వ్యూహ నిర్మాణం పైన చర్చించడం జరిగింది. 49 వార్డులలో కూడా బలమైనటువంటి అభ్యర్థుల్ని నిలబెట్టడం, సర్వే ఆధారితంగా మా ఆదిలాబాద్ జిల్లాకు పెద్ద దిక్కు పెద్దలు ప్రభుత్వ ముఖ్య సలహాదారు సుదర్శన్ రెడ్డి గారు, మన ఇన్ఛార్జ్ జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, వీరి 2 సర్వేలు బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. సర్వేల వివరాల మీద మొత్తం నాయకుల మంత్రం కూడా ఏకాభిప్రాయంతో సంతృప్తి వెలువరించారు. ఇంకా బ్రహ్మాండంగా అభ్యర్థుల సెలక్షన్ వడపోత నడుస్తా ఉన్నది. 49 వార్డులలో కూడా బలమైన అభ్యర్థుల్ని, గెలుపు గుర్రాల్ని పెట్టి అభ్యర్థులు
ఎవరైనా కూడా అన్ని సామాజిక వర్గాలకు పెద్దపీట వేసి ఆదిలాబాద్ పట్టణంలో అన్ని కులాలకు సమప్రాధాన్యత కలిగించే విధంగా అభ్యర్థుల వడపోత నడుస్తా ఉన్నది. చాలా సంతృప్తిగా ఉంది. 49 వార్డులలో బలమైనటువంటి అభ్యర్థులు నిలబెట్టి ఈ రోజు మా పోటీ బీజేపీతోనే, బీఆర్ఎస్ ఎక్కడా పోటీలో లేదు, బీజేపీతోనే మా పోటీ నడుస్తా ఉన్నది. కాబట్టి 49 వార్డులలో కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు, నాయకులు, ఆశావహులు కౌన్సిలర్ టికెట్ కోసం ఇప్పటి వరకు దాదాపు 255 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ గొప్పదనమే అంతర్గత ప్రజాస్వామ్యము. ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు, పైనుంచి రుద్దడం అంటూ ఉండదు. ఎవరైనా కూడా నిర్భయంగా స్వేచ్ఛగా ఎవరైనా దరఖాస్తు మీ అప్లికేషన్ ఇవ్వని వారు ఉంటే కనుక దరఖాస్తు సబ్మిట్ చేయొచ్చు. డిసిసి కార్యాలయంలో మీరు ఎవరైనా కూడా దరఖాస్తు చేయొచ్చు. నాకు వ్యక్తిగతంగా ఇవ్వచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వేదికమైనటువంటి పెద్దలకు ఇవ్వచ్చు. వాటన్నిటిని క్రోడీకరించి మేమంతా కూడా సమిష్టి నిర్ణయంతో అభ్యర్థుల్ని సెలెక్ట్ చేసి మంచి అభ్యర్థులు నిలబెట్టి 49 వార్డులలో 40 వార్డులకు పైగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించబోతున్నారు.